రోడ్డు వైడనింగ్ కోసము సిఐ గారు సలహా ఇచ్చారు. గ్రావెల్ తోలి కాళ్ళకు రాళ్ళు బాగుంటుంది అన్నారు. ఇక్కడ గ్రావెల్ పక్కలో ఉంది కాబట్టి తోలుతాంలేండి సార్, చేస్తాంలేండి, వైడనింగ్ చేస్తామన్నాము. వచ్చే వారం లోపల అది కూడా చేస్తాము. మొత్తానికి పోలీసు డిపార్ట్మెంట్ వారి సహకారం ఈ సంవత్సరము ఈ వారంలో మాకు మాత్రం చాలా బ్రహ్మాండంగా చేశారు. ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా లేకుండా 76 మంది కానిస్టేబుల్, 6 మంది ఎస్ఐలు, ఇద్దరు ఒక టౌన్ సిఐ గారు, ఆయన నుండి వేరే సిఐ గారు వస్తూ పోతూ చూశారు. చాలా బాగా. ఒక డిఎస్పీ గారు మేడం కూడా వచ్చి చూసిపోయారు. పోలీస్ వాళ్ళకి మాత్రం మా ప్రసాద్ సోదరులు ట్రాఫిక్ సిఐ గారు కూడా వచ్చిపోయారు. మా ప్రసాద్ సోదరుల తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు. చాలా బాగా చేశారు. ఇన్ని సంవత్సరాలు నేను ఎప్పుడు చూడలేదు ఇలాగా. వచ్చే వారం కూడా భక్తాదులకు మంచినీళ్లు కానీ, వాళ్ళకి ఏదైనా సౌకర్యం కావాల్సింటే కానీ, క్యూ లైన్లు కానీ పోలీసు వారి సహకారంతో బాగా జరిగి ఎల్లమ్మ మాత ఆశీర్వాదంతో మంచిగా జాతర జరిగి బాగా జరగాలని మేము కోరుకుంటున్నాం. మరియు దేవస్థాన ధర్మకర్తలు మా యొక్క ఆదోని రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయ్యి గుంతలు ఉంటే మేము సోదరులందరూ కూర్చొని మా యొక్క ధర్మకర్తలంతా కూర్చొని మాట్లాడుకొని ఆ యొక్క రోడ్డును కూడా మేము గ్రావెల్తో లెవెల్ చేపించుకొని ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేస్తున్నాము. కనుక మేము ప్రభుత్వం వారికి ఒక విన్నపం చేసుకుంటున్నాము. మేము ధర్మకర్తలుగా ఈ రోడ్డు చాలా పల్లెలకు పోతుంది. ముందు ఆదోని దొడ్డనకేరి, సుల్తాన్పురం అన్ని చాలా ఊర్లకు పోతాయి. తారాపురం కూడా భక్తులు చాలా మంది పోతారు. ఆంజనేయ స్వామి గుడికి రాత్రిపూట ఈ గుంతల్ని తర్వాత పారాపెట్రాల్స్ ని ఖచ్చితంగా మున్సిపాలిటీ వారికి, PWRN పంచాయతీరాజ్ వాళ్ళకి, RWS వాళ్ళకి చెప్పి దీని మీద కొంచెం శ్రద్ధ పెట్టి చేయాలని మేము కోరుకుంటున్నాము. కొండలో వెలిసిన ఆదోని ఎల్లమ్మ మాతకు జై. ఈ రోజు 3వ మంగళవారము ఆషాఢ మాసంలో పుట్టి జాతర, గంప జాతర అంటారు. ఈ రోజు భక్తులు విరివిగా వచ్చి తండోపందాలకు వచ్చి అమ్మ యొక్క ఆశీర్వాదం తీసుకున్నారు. దీనికి ముఖ్యంగా పోలీసు వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చాలా పకడ్బందీగా దాదాపు 80 మంది పోలీస్ కానిస్టేబుల్స్, 6 మంది ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీ మేడం గారు 2 సార్లు విజిట్ చేశారు. కనుక వాళ్ళకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరియు ఆదోని ప్రజలు, చుట్టూ రాష్ట్రాల యొక్క ప్రజలు కూడా వచ్చిన వాళ్ళందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అమ్మ ఆశీర్వాదం తీసుకొని భవిష్యత్తులో కూడా ఆశీర్వాదాలు తీసుకొని ముందు వెలుగులోకి రావాలని కోరుకుంటున్నాం. అందరూ భక్తాదులకు మరి చేసేది వచ్చినప్పుడు తమ పిల్లలకు జాగ్రత్త చూసుకొని, అంతకంటే మేము వేరే వేరుకోము. ఎందుకంటే పిల్లలు పోగొట్టుకుని చింతిస్తారు. ఇక్కడ నీటి వసతి సౌకర్యాలన్నీ దేవస్థానం కార్యకర్తలే చేస్తున్నారు. మా పేరు మోహన్ ప్రసాద్, తమ్ముడు రాజేంద్ర ప్రసాద్, మా అన్న కుమారుడు శంభు ప్రసాద్ తివారి. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు PDS డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.